ఉన్నాయా స్వాతి? నేను ఒక్కటే ఏవి సూనక తెంపినాయి బాగున్నాయి లవ్ లవ్గా ఇదిగోవే. చెప్పు నాడు కూరగాయలు అమ్మ కూరగాయలు ఏం లేదు అంతే. ముఖాలు కలకల కలకలలాడుతున్నారా నాయన? నీ ముఖం కలకలలాడుతుంది. స్వాతి స్వాతి ఎక్స్ట్రా చేయకు బట్ చూడు ముగ్గురం కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి. బే సూనక్క నువ్వు కూడా హాయ్ చెప్పవా? సూనక్క హాయ్ చెప్పింది అమ్మా. స్వాతి సంచితోనే చెప్తున్నావు అట్ట అయిందంట స్వాతి. ఎందుకు అట్ట అవుతున్నారో ఏందో ఏం కథనో అర్థమవుతలేదు ఫ్రెండ్స్. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ భాను వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే, మేము ఈరోజు వాకింగ్కి వెళ్ళి అక్కడి నుంచి మాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకొచ్చుకున్నాం అనమాట. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందనమాట. అది మొత్తం నేను లాస్ట్లో చెప్తాను. ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తేనే అసలు ఏం జరిగింది అనేది మొత్తం మీకు వీడియో అంతా తెలుస్తుంది అనమాట. మీరు కొంచెం చూసి స్కిప్ చేసేస్తే నేనేం చేయలేనండి. ఓకేనా? ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా నేనైతే వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తే, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈరోజు మేము వాకింగ్కి వెళ్తూ నేను స్వాతి సుగుణక్క చాలా రోజుల తర్వాత స్వాతి వచ్చిందనమాట. స్వాతి కూరగాయల కోసమే వచ్చింది, వాకింగ్ కోసం రాలేదు. ఎందుకో మాతోని కొంచెం మింగిల్ కావట్లేదు అనమాట. ఎందుకనేది నేను తర్వాత షార్ట్లలో కానీ వీడియోలలో కానీ చెప్తాను. ఎంతో క్లోజ్గా ఉండి ఏదో నవ్వుకుంటూ ప్రశాంతంగా పోయే వాళ్ళం, కాముగా ఎవరి పాటికి వాళ్ళం అన్నట్టు. ఒకరేమో తూర్పు, ఒకరేమో పడవర, ఒకరేమో దక్షిణ, ఒకరేమో ఉత్తర అన్నట్టు పోతున్నాం అనమాట. అసలు మాటలే లేవు. మాట్లాడుతుంటే కూడా మాట్లాడడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది మా ఫ్రెండ్స్కి అందరికీ, సుగుణక్కకి కానీ స్వాతికి కానీ. ఇంకా మొత్తానికైతే ఏదో విధంగా నేను జోకులు వేసుకుంటూ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అయితే మేము ఇట్లా వంగతోటకైతే వచ్చేసినామండి. అయితే అక్కడ ఏం జరిగింది అనేది నేను తర్వాత చెప్తాను. మాకు కావాల్సిన వంకాయలు మంచి జ్యూస్ అయితే నేను కట్ చేసిన అనమాట. నేనే కాదులేండి, అక్కడ వంకాయ తోట, మిరపకాయ తోట, బెండకాయ తోట, తర్వాత సొరకాయ తోట ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి ఏవి కావాలంటే అవి తీసుకుందామని వెళ్ళినామన్నమాట. కూరగాయలు ఒక 4 days 5 daysకి, మునగ తోట కూడా ఉంది. 4-5 daysకి కావాల్సినటువంటి కూరగాయలు అయితే తీసుకుందామని చెప్పేసి వెళ్ళినాం. ఎందుకంటే మనం మార్కెట్లో తీసుకుంటే మనకు కొంచెం రేట్ అనేది ఎక్కువ పడుతుందండి. కానీ ఇలా తోటల దగ్గరికి వచ్చి తీసుకుంటే మనకు చాలా రీజనబుల్ రేటు, తర్వాత తూకం కూడా కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. అట్లా మనకు ఒక ఆశ ఉంటుంది కదా. మనకేంటంటే మన మెంటాలిటీ ఎట్లా అంటే, మనం కొంచెమే డబ్బులు పెట్టాలి కానీ ఎక్కువ రావాలి ఏవైనా సరే అన్నట్టు మన మెంటాలిటీ ఉంటుంది. ఇంకా మొత్తానికైతే ఇక్కడ స్వాతి అయితే కొన్ని వంకాయలు కోసింది. సునక్క ఏమో కొంచెం నడిచింది కాబట్టి అలసిపోయి అది అక్కడ మంచంలాగా ఉంటుందండి తోటలో, అక్కడ కూర్చొని ఉంది. ఇంకా నేనైతే వంకాయలు చూసి కట్ చేస్తున్నా. యాక్చువల్ ఏంటంటే అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు లేరనమాట. అయితే మేము అక్కడ పనిచేసే వాళ్ళకి, తర్వాత అక్కడ ఆ తోట ఓనర్కి కాల్ అయితే చేసినామండి. కాల్ చేస్తే ఆయన ఒక మాట చెప్పారు. ఆ మాట ఏంటనే నేను లాస్ట్లోనే చెప్తాను, ఇప్పుడైతే చెప్పను. సరేనా ఫ్రెండ్స్? అయితే ఇక్కడైతే మొత్తం వంకాయలు అయితే కోస్తూనే ఉన్నాము. వంకాయలు, తర్వాత ఒక 3 సొరకాయలు కట్ చేసుకున్నాం అనమాట. కట్ చేసుకొని తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందాం అనుకున్నాం. కానీ ఇంకా మాకు కొంచెం చీకటి పడేసరికి మళ్ళీ మా ఇంట్లో వరకు వెళ్ళాలి కదా, కొంచెం భయం అనిపించింది. అందుకోసం అని చెప్పేసి ఇంకా వదిలే చాలే అని చెప్పేసి వచ్చినాం. బ్యాగ్ కూడా తెచ్చుకున్నాం అనమాట కూరగాయలన్నీ వేసుకోవడానికి. చూడండి ఎంత వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, అసలు నిజంగా చెప్తున్నా చాలా బాగున్నాయి. సుగుణక్క ఏమో అన్నీ కట్ చేసుకొని టవాల్లో మూట కట్టుకొని పెట్టుకుని చూడండి. దానికి చెప్తున్నా కవర్లు వేసుకో అక్క అని చెప్తున్నాను. ఇంకా అక్కకి ఏంటంటే అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా అక్క అయితే మూటలు అయితే పెట్టేసుకుందనమాట. ఇంకా నేనైతే మాట్లాడుతూ ఉన్నాను, సొరకాయలు కూడా కోసుకుందామా అక్క అని చెప్పేసి. మా బ్యాక్ సైడ్ అనేది సొరకాయ తోట అనమాట. సొరకాయలు కోసుకుందామా అక్క, లేకపోతే వంకాయలు ఒకటైనా పచ్చిమిర్చి కోసుకుందామని అడుగుతున్నాను. అయితే పచ్చిమిర్చి ఇప్పుడు వద్దులే, సొరకాయలు అయితే చూద్దాంలే ఇంకా అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా సరే మొత్తానికైతే ఈ విధంగా అయితే వంకాయలు అయితే కట్ చేసినామండి. నాకు నచ్చినవి, అంటే మరీ లేతవి కాదు, మరీ ముదురు కాదు, మీడియం సైజ్ తీసుకున్నాం. బట్ ఏంటంటే వంకాయలు కోసుకొని సంచులు వేసుకున్న తర్వాత ఇక్కడ మేము సొరకాయ తోటలోకి అయితే వచ్చినాం. చూడండి ఎంత బాగున్నాయో. మొత్తం తీసి ఈ సంచిలో మొత్తం వంకాయలు,
తర్వాత సొరకాయలు అవి వేసుకొని అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. యాక్చువల్లీ కూరగాయలకి మేము డబ్బులు ఇచ్చినామా ఇవ్వలేదా, లేకపోతే దొంగతనంగా కోసుకొని వచ్చినామా, లేకపోతే అడిగి కోసుకున్నామా అనేది మాత్రం మీకు లాస్ట్లో చెప్తాను. కానీ సొరకాయ పప్పు చేశానండి, ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. అసలు నిజంగా నేనైతే ఒక 2-3 టైమ్స్ చేసింటా, కానీ సూపర్గా కుదిరింది. సొరకాయ పప్పు నేను 2 డేస్ తిన్నాను అనమాట, మంచిగా పెట్టుకొని ఫ్రిడ్జ్లో. తర్వాత ఇక్కడ మునగ తోటలోకి అయితే వెళ్ళినాం, మునక్కాయలతో కోసుకుంటున్నామండి. అక్కడ కనకాంబరం తోట కూడా ఉంది, టమాటా తోట ఉంది. అసలు మేము వాకింగ్కి వెళ్తే మాకు అన్నీ కూడా అంటే తీసుకోవచ్చు, మంచిగా కట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సింది ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్లవర్స్, తర్వాత ఇంకేమన్నా స్నాక్స్ అదే కందికాయలు అట్లాంటివి మొత్తం కూడా చాలా ఫ్రెష్గా మనమే కోసుకోవచ్చు. పూలు కూడా అండి మనమే కోసుకొచ్చి వాళ్ళకి ఇస్తే తూకం వేసి ఇస్తారు. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నా ఉద్దేశం అనమాట. ఇంకా మనకి ఏంటంటే చెట్లలోకి పుట్టల్లోకి అయితే పోలేమన్నమాట. నాకు కొంచెం భయము. నేను ఫస్ట్ నుంచి నేను ఇట్లా తోటలలోకి పొలాల్లోకి పోలేదనమాట. కానీ సుగుణక్క వాళ్ళకి తోటలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి కాబట్టి అక్కడికి అలవాటు. స్వాతికి కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటుంది కాబట్టి దానికి కూడా అలవాటే, అంటే వాళ్ళకు కూడా పొలాలు ఉన్నాయి కాబట్టి. మొత్తానికైతే ఈ విధంగా నేనైతే మునక్కాయలు కొయ్యట్లేదు, చూస్తున్నాను అనమాట. ఒకటి బాగా కనిపించింది నాకేంటంటే కళ్ళకి నిండుగా కనిపించాలి ఫ్రెండ్స్. బక్కగా చిక్కిపోయినట్టుంటే మాత్రం నేను అస్సలు కొయ్యను. ఇంకా మొత్తానికైతే ఇక్కడ మునక్కాయలు అయితే నాకు ఒక్కటే దొరికినాయి. ఇంకా అన్ని పిందెల్లాగా ఉంటే నేను కామ్గా ఉన్నాను ఏం కొయ్యకుండా. ఇంకా స్వాతి వాళ్ళైతే లోపలికి వెళ్ళి ఇంకా వాళ్ళు సర్చింగ్ చేస్తున్నారు అనమాట, ఏమైనా లావుగా ఉన్నాయేమో అని. నాకేమో లావుగున్నాయా సన్నగున్నాయా అని చూస్తున్నాను అనమాట. మొత్తానికి ఈ విధంగా అక్కడ కాకరకాయ తోట కూడా వేసానండి. నిజంగా ఈ రోజు కానీ మళ్ళీ వెళ్తే మాత్రం ఇంకా చాలా కూరగాయలు తీసుకొని వస్తాం, అవన్నీ కూడా మీకు వీడియో చేసి పెడతాను. అయితే అసలు సుగుణక్క స్వాతి అసలు మాట్లాడుకోవట్లేదండి, నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. సుగుణక్క చూసారా ఎట్లా పెట్టుకుందో తల మీద, పాపం అది నడవడమే తనకి కష్టం అవుతుంది అక్కకి. కానీ అక్క ఆ విధంగా అయితే మంచిగా మూటలాగా వేసుకొని తల మీద పెట్టుకుంటే ఎంత బరువైనా మోస్తా అని చెప్పి సుగుణక్క అంటే సరే అని పెట్టుకుంది. అక్క హాయ్ చెప్పక్క అంటే హాయ్ చెప్తుంది. స్వాతి ఏమో టవాల్లో మునక్కాయలన్నీ చుట్టుకున్నది. ఇంక చూడండి అసలు మాట్లాడట్లేదు, ఎంత ఏం చెప్పినా కానీ అన్నీ అడ్డు పెట్టుకుంటుంది, మాట్లాడట్లేదు. చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మేమందరం కలిసి వాకింగ్కి వెళ్ళి అంత హ్యాపీగా ఉండేటోళ్ళము. ఎందుకో ఒకరు ఆ ముఖం ఒకరు ఈ ముఖం పెట్టుకుంటే బాగా అనిపిస్తలేదు ఎందుకో. ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి సమస్యలు, కానీ ఏ సమస్య ఉన్నా కానీ కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటే బాగా అనిపిస్తుంది నాకు. కానీ ఇంక నేనేం చేయలేనండి. మొత్తానికైతే ఈ విధంగా మేము చూడండి మునక్కాయలు ఒక 16 మునక్కాయలు ఏమో కట్ చేసిండు. దాంట్లో ఎవరెవరికి ఎంత అని చెప్పి ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు అన్నట్టు పంచుకున్నాము. మస్తు మొత్తానికైతే మునక్కాయలు ఫ్రెష్గా ఉన్నాయి కానీ సన్నగా ఉన్నాయి కాబట్టి నేను అసలు మునక్కాయలు తీసుకోలేదు. నాకు అక్కడ ఇష్టమైనది ఏంటంటే వంకాయలు అనమాట. వంకాయ సొరకాయ తీసుకున్నా, ఒక సొరకాయ నేను తీసుకున్నా, ఒక సొరకాయ సుగుణక్కకి, ఒకటేమో స్వాతికి, ముగ్గురికి 4 తీసుకున్నాము. 4 నేను ఒకటి తీసుకున్నా, స్వాతికి 2 ఇచ్చి సుగుణక్క ఒకటి తీసుకుంది. మొత్తానికైతే ఈ విధంగా కూరగాయలు కూడా పంపకాలు జరిగిపోయినాయి అనమాట. అయినా కానీ మాట్లాడుకోవట్లేదు అనమాట, వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు. నేను మధ్యలో మాట్లాడుతున్నా కానీ ఇంకా ఏందన్నట్టే మాట్లాడుతున్నారు. ఇంకా వంకాయలు అక్కకి వేస్తున్నా, అక్క అట్లాంటివి కాదు ఇట్లాంటివి కొయ్యాలి చూడని పెద్ద నేను ఆరిందలాగా చెప్తున్నా. మనకి సగం తెలుసు, మనం పెద్దవాళ్ళకి ఎట్లా చెప్తాం చెప్పండి. అంటే పెద్దదంటే పెద్దదేం కాదులేండి, కాకపోతే అక్కకి మనవాడు ఉన్నాడు కాబట్టి ఇంకా మాకంటే పెద్దది కాబట్టి ఇంకా అట్లా చెప్తున్నా అంతే. నాకు తెలిసిన వరకు నేను చెప్పాను, అక్క అట్లాంటివి తీసుకోవద్దు ఇట్లాంటివి తీసుకో అని చెప్పిన. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వంకాయ కూర చేస్తే వంకాయ అనేది ఉడకలేదు అనమాట, ఏందో గడ్డలాగానే అనిపించింది, నాకేం నచ్చలేదు ఈసారి వంకాయలు. మొత్తానికైతే ఇంకా నాకు కావాల్సినటువంటి వంకాయలు నేను తీసుకున్నాను. అది కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, సూపర్గా ఉండే. కవర్లో వేసుకునేటువంటి నావన్నమాట. తక్కినవన్నీ ఇంకా నేను ఒక 10-12 తీసుకున్న వంకాయలు కూడా ఇంకెక్కువ తీసుకోలేదండి, ఎందుకంటే మేము ఉండేది ముగ్గురమే. వంకాయలు ఎక్కువ తినము, జస్ట్ మసాలా వంకాయ వేస్తే మాత్రం రొట్టెలకు కానీ చపాతీలకు కానీ బాగా అనిపిస్తే తింటారు అంతే, లేకపోతే తినరు. మొత్తానికైతే ఈ విధంగా కూరగాయల పంపకాలు అయిపోయినాక ఎవరి వంటికి వాళ్ళమైతే సంచులు ఎత్తుకొని అయితే పోయినామండి. మొత్తానికైతే ఇది ఈరోజు నా వ్లాగ్ అనమాట. మంచిగా అయితే ఫ్రెష్ కూరగాయలు తెచ్చుకున్నాం, చూపిస్తా చూడండి వంకాయలు ఇవన్నీ కూడా ఇంక నేను స్వాతికి ఇచ్చేసిన. మొత్తానికైతే ఇది ఈరోజు నా వ్లాగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కూరగాయలకైతే ₹1 కూడా ఇవ్వలేదండి.